చనిపోతూ కూడా శత్రువులను నాశనం చేసినటువంటి యోధుడు ఒకరున్నారు. ఆయన ఎవరో తెలుసా? ఎస్, తను మహాభారతంలో అలాంటి యోధుడు ఒకరున్నారు. అతడే ఘటోత్కచుడు. ఎస్, నిజంగానే ఘటోత్కచుడే. కురుక్షేత్ర యుద్ధం రాత్రి సమయంలో ఘటోత్కచుని యొక్క శక్తి అనేది కొన్ని రెట్లు పెరిగిపోతూ ఉండేది. తన దగ్గర ఉన్నటువంటి మాయాశక్తులతో ఈ యొక్క కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని కూడా తను గందరగోళం చేసేసేవాడు. ఎక్కడ చూసినా ఘటోత్కచుడే, ఎందుకంటే భారీ శరీరం, ఎక్కడ చూసినా ఈయనే కనిపించేవాడు. ఎవరు? ఈ యొక్క ఘటోత్కచుడు. ఇంతకీ ఘటోత్కచుడు ఎవరు? తన భీముని యొక్క కుమారుడు. అయితే ఆకాశం నుంచి ఆయుధాలు వస్తున్నాయి, సైనికులు అందరూ భయంతో చెల్లా చిద్రైపోతున్నారు. ఇదంతా చూసినటువంటి దుర్యోధనుడు ఇలా ఉంటే మొత్తం సైన్యం మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని కర్ణుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు. ఏదో ఒకటి నువ్వు చేయి అని. కర్ణుడి దగ్గర ఏముంది? అంత పెద్ద అస్త్రం, కేవలం ఒక్క వాసవి అస్త్రం మాత్రమే ఉంది. అది ఎవరిచ్చారు? కమెంట్ చేయండి. అది అర్జునుడి కోసం దాచుకున్నాడు ఈ యొక్క కర్ణుడు, కానీ దాన్ని ప్రయోగించమని దుర్యోధనుడు ఫోర్స్ చేస్తాడు. సరే, అదే విధంగా ఈ యొక్క అస్త్రాన్ని ఈ యొక్క ఘటోత్కచుని పైన అయితే ప్రయోగించడం జరిగింది. ఈ యొక్క దివ్యాస్త్రం, వాసవి అస్త్రం నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. ఘటోత్కచునికి అర్థమైపోయింది. ఎస్, ఇంకా నా అంతం అనేది మొదలైందని తనకి అర్థమైంది. ఎలాగైనా సరే పాండవులను గెలిపించాలని వాళ్ళ కోసం ఒక త్యాగాన్ని చేశాడు. తన యొక్క శరీరాన్ని ఇంకాస్త పర్వతం అంత పెద్దదిగా అయితే పెంచడం జరిగింది. అలా పెంచితే ఇప్పుడు తను బాణం వేసినప్పుడు తను ఎక్కడ పడతారు? కిందనే వచ్చి పడతారు. కాబట్టి తన యొక్క శరీరం అనేది పెద్దదిగా చేస్తే అప్పుడు కౌరవ సైన్యం అంతా కూడా సగానికి సగం తను మరణించినట్లు అవుతుంది అని చెప్పి తను భారీ శరీరాన్ని చేసి అలాగా నేల కొరగడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది? కౌరవ సైన్యం మొత్తం కూడా కింద నాశనం అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ఘటోత్కచుడు మరణించినప్పుడు కూడా ఈ యొక్క శ్రీకృష్ణుడు బాధపడలేదు. ఎందుకంటే అర్జునుడి కోసం దాచినటువంటి ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఆయుధం, అదే వాసవి అస్త్రం, అది వృధాగా పోయిందని చెప్పి అతను సంతోషించాడు. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఘటోత్కచుడు లేకపోతే అర్జునుడు బ్రతికేవాడా? ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ని ఫాలో కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.